హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ లావణ్య 4 3 2 1 వెల్కమ్. ఈరోజు నేనైతే నాగాలమ్మ గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు నాగల చవితి, అందువల్ల అయితే నాగాలమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకొని నాగమ్మని వచ్చేయాలి. మీరు కూడా నాకు కూడా అయితే రాండి, మా విలేజ్లో పుట్టిని చూతురు. ఓకేనా? మీరు మరి వెళ్దామా? చూడడానికి వీడియోలో వెళ్దామా? వచ్చేసేయండి. నేను మా తోడుకోడళ్ళు ఇద్దరు అయితే వెళ్తాను అనమాట. చిన్న పాప, ఈ అమ్మాయి, మేమిద్దరం అయితే వెళ్తా ఉన్నాము. పోయిన శుక్రవారం అయితే అందరూ వెళ్ళుంటారనమాట. మేము అప్పుడు పోలేకపోయాము కాబట్టి అయితే ఇప్పుడైతే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నాము. పసుపు కుంకుమ అయితే అమ్మవారి పైన అర్చిస్తూ ఉన్నానమాట. నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్, బాగా నమ్ముతారనమాట. పుట్టని నాగాలమ్మ అనేసి అని అంటారు. ఇంకా ఇక్కడైతే చాలా గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ అక్క మా పక్కన ఉంది కదా, ఆ అక్క అయితే ఉండి అన్నీ అయితే చూసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి గుళ్ళు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే అదైతే మీకైతే పోస్ట్ చేస్తాను. నిజంగా గుడికి వస్తే ఎలాంటివి టెన్షన్స్ ఏమీ ఉండవు. అసలు ఎంత ఉన్నా అలా మాయమైపోతుంది అనమాట. అదే దైవత్వం అంటే. మీకు ఇంకోటి చెప్పేనా, మనము ఏదైనా సరే ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంట్లో ఉండి తీసుకున్నా, బయట ఉండి తీసుకున్నా, అంటే చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఉంటాయి కదండి లైఫ్లో. అలాంటివి ఏదన్నా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి తీసుకోండి. పర్ఫెక్ట్గా తీసుకుంటారు. నిజంగా చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటారు డిసిషను. ఎందుకంటే ఆడ మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి మనకి. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, దర్శించుకున్న తర్వాత అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ మన మనసులో ఎలాంటి కల్మషం ఏమీ ఉండదన్నమాట. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఆ టైంలో తీసుకుంటే మంచి డెసిషన్స్ అవుతాయి అన్నమాట. నేనైతే నా లైఫ్లో ఏమన్నా తీసుకోవాలి, ఏదన్నా ఆలోచించాలంటే టెంపుల్లోనే ఆలోచించి డెసిషన్ అయితే తీసుకుంటాను. చాలామంది అలానే తీసుకుంటారు. మొత్తానికైతే పూజ అయితే అయిపోయి వచ్చేసింది. అమ్మవారికి సాంబ్రాణి కడ్డీ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఈ పుట్టలో నుంచి 3 నాగపాములు అయితే బయటకు వచ్చి, అంటే ఈసారి కాదు, పోయినసారి అయితే వచ్చి అలా పడగెత్తి చేసినట్టు కూడా వీడియోస్ అవన్నీ తీసుకున్నారు. వేరే పక్కూరు అనమాట, వాళ్ళైతే తీసుకున్నారు. చాలా అంటే చాలా ఇదన్నమాట పోయిన సంవత్సరం జరిగింది. ఒక అద్భుతం అని చెప్పచ్చు. అస్సలు ఊహించలేదు. నాగల చవితికి ఆ పాములు చల చేయడము. మేమైతే పూజ అయిపోయి వచ్చేసిందండి. పూజ అయితే అయిపోయింది. ఇంకా సజ్జలు, నూగులు, బెల్లము ఇవన్నీ అయితే అమ్మవారి ముందర అయితే పెడుతూ ఉన్నామన్నమాట. ఇంకేముందండి, అమ్మవారికి ఇష్టమైనటివి నైవేద్యం అయితే సమర్పిస్తున్నాము. కోడిగుడ్డు ఆమెకి ఇష్టము కదా, నాగమ్మకి. తర్వాత పాలు కూడా సమర్పించాము. లక్కీ అయితే హారతి అయితే తీసుకునేసింది పాప. ఇంకా నేను అమ్మవారిని అయితే దండం పెట్టుకొని మేము ఇంకా అక్కడున్న పుట్టుకు చుట్టిన నూలు దారము చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడన్నా పుట్టుకు చుట్టిన దారంని
కొద్దిగా మాత్రం తీసుకొని ఇలా చేతికి కట్టుకుంటే మంచిదన్నమాట. ఇంకా ముందు ప్రసాదంని అందరికీ అయితే పంచుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. దారిలో కనిపించే ప్రతి ఒక్కరికి పెద్ద చిన్న అని లేకుండా అందరికీ పంచిపెడితే మంచిది. అందరికైతే పంచుతూ వెళ్తున్నాము. మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. మీ విలేజ్ లావణ్య అని మరి సపోర్ట్ చేస్తున్నారా? మీ విలేజ్ లావణ్య 4321 బాయ్.